ఓం నమో వెంకటేశాయ. 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 ఓం నమో నారాయణాయ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలివైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. శ్రీనివాస స్వామివారి దర్శన మాత్రం చేతనే సకలాశ్రమాల వారికి ముక్తి లభిస్తుంది. యతులకు, బ్రహ్మజ్ఞానులకు, విరక్తులకు వేదాంత శ్రవణం, జ్ఞానం, వైరాగ్యం, సన్యాస స్వీకారం వల్ల కానీ లభించదు. శ్రీనివాసునికి క్రిమికీటకాదులు, దేవతలు, మునులు, తపోధనులు అందరూ సమానులే. నేను పాపినే అని భయపడవలసిన అవసరం ఎవరికీ ఉండదు. పుణ్యాత్ముడనని గర్వించడం కూడదు. శ్రీనివాసుని అనుగ్రహం పొందటంలో అందరూ సమానులే. కందువగు హీనాధికములిందు లేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తివై అని స్కాందపురాణం మనకు వివరిస్తోంది. ఎవరైనా ఆ శ్రీనివాస స్వామి వారిని ఆశ్రయిస్తే వారు సమస్తమైనటువంటి కోరికలు కూడా పొందుతారు. ఆదిశేషుడే కొండ అయినటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం ఇది. అందుకే శేషుని యొక్క ప్రతిమలు, శేషవాహనానికి అగ్రస్థానము ఇవన్నీ ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పెరియ కేళ్వి అప్పన్ పెద్దజీయంగారులు దండధారులై అందరినీ కూడా ఆశీర్వదిస్తూ దివ్య ప్రబంధానుసంధాన ధ్యానంలో ఉంటారు. పారంపర్య సమాగతద్వయమను బ్రహ్మజ్ఞులు, ఆమ్నాయ స్ఫుట శేముషీకులు, అరిషడ్వర్గోత్థితాతంక ధిక్కార స్వాంతులు, నవ శ్రీ రామానుజమూర్తుల్లా దండధారి అయి పవిత్రములన్నింటినీ మెడలో ధరించి ఊర్ధ్వ గుండ్రధారులై నిరంతర కాషాయ దండ ప్రమాణాలతో అలా స్వామి సన్నిధానంలో తిరుగుతూ ఉండేటువంటి సేవ అనేటువంటి మహాభాగ్యంలో తరిస్తూ ఉన్నారు. శ్రీనివాస సేవ అనే మహాభాగ్యంలో జిఆర్ స్వామివారు. ఎంత అదృష్టం! శ్రీనివాస స్వామివారిని స్మరించడం వల్లనే
మన తపస్సులన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. మన యజ్ఞములు, మన దానములు, మన హోమములు, మన తపస్సులు అన్నీ స్వామి వల్లే పరిపూర్ణమవుతాయి. అందుకే శ్రీనివాస పరావేదాః, శ్రీనివాస పరామఖాః, శ్రీనివాస పరాస్సర్వే తస్మాదన్యం న విద్యతే, అన్యత్ సర్వం పరిత్యజ్య శ్రీనివాసం సమాశ్రయేత్. సర్వయజ్ఞ తపఃఫలం కంటే 1,000,000 రెట్లు ఫలితం శ్రీనివాసుని సేవ చేత లభిస్తూ ఉన్నది. తపోదానాదులు కూడా అంతే. శ్రీ వెంకటేశ్వర స్వామిని 2 ఘడియలు ధ్యానిస్తే 21 తరముల వారితో కూడా విష్ణులోకం పొందుతారు అని మనకి స్కాంద పురాణం సుస్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాస స్వామి సందర్శనం జన్మాంతర సంస్కారం చేతనే లభిస్తాయి. కృపాసముద్రుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ధర్మపత్నితో పుత్రులు అమాత్యశేఖరులు అయినటువంటి నారా లోకేష్ గారు వారి ధర్మపత్ని, అలా పుత్ర పౌత్రులతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరివారంతో వచ్చి దర్శన భాగ్యానికి మూలస్తంభమైనటువంటి ధ్వజానికి నమస్కరిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులు గౌరవ శ్యామలరావు గారు ఐఏఎస్, ఇతర అధికారులంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబానికి ముందుగా దివ్యమైనటువంటి వేదాశీస్సులు అందించాలని, అలాగే వారికి స్మరణపూర్వకంగా స్వామి సన్నిధానంలో ఉన్నాము, మా గుండెలను గుడులుగా చేసుకుని చింతామణి, కల్పవృక్షం, కామధేనువు వీటన్నిటికీ శక్తిని ప్రసాదించినటువంటి ఆ దేవదేవుని ధ్వజస్తంభం దగ్గర మేము నిలబడి ఉన్నాము అని ఆ గుర్తు ఎప్పటికీ కూడా మనస్సులో పదిలిపరుచుకోవటానికి ఛాయాచిత్రాలను అందుకుంటూ ఉన్నారు. ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షిస్తూ ఉన్నాం. పుత్రోత్సాహం పౌత్రోత్సాహంతో ప్రజలందరికీ అభ్యుదయం చేయగలుగుతూ ఉన్నాను అనేటువంటి ఉత్సాహంతో, అందుకు తగినటువంటి ఆశీస్సులు శ్రీవారి నుంచి మెండుగా లభించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు రంగనాయక మండపంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ రంగనాయక మండపంలో చక్కగా ఆశీర్వచన మండపంగా కూడా దాన్ని సంప్రదాయజ్ఞులు తెలియజేస్తూ ఉంటారు. కృష్ణ రాయ మండపానికి దక్షిణం వైపుగా ఉన్నదే ఈ రంగనాయక మండపం. శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులు కొంతకాలం పాటు ఇక్కడ ఉన్నాయి అని చారిత్రకులు చెప్తారు. అప్పుడు భద్రపరిచారు ఈ మండపంలో. అందువల్లే ఈ రంగనాయక మండపంగా ఇది కీర్తింపబడుతోంది. ఒకప్పుడు నిత్య కళ్యాణోత్సవాలు కూడా ఈ మండపంలో జరుగుతూ ఉన్నాయి. ఆర్జిత సేవలైన వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వాహన సేవలు జరిగేవి. ప్రముఖులు ఎవరు వచ్చినా సరే వారికి శ్రీవారి దర్శనం అనంతరం ఈ మండపంలోనే వేదాశీర్వచనంతో పాటు శ్రీవారి ప్రసాదాలు కూడా అందజేయబడుతూ ఉంటాయి. నిత్య కళ్యాణం పచ్చతోరణతో ఉండేటువంటి తిరుమల మహాక్షేత్రావతంసాన్ని ఈ ప్రభాత కాలంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. సమస్త దేవతలకు ఆధారభూతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం చేసినటువంటి ముఖ్య మంత్రివర్యులు పుత్రపౌత్రాది సుఖ సౌఖ్యాదులన్నీ కూడా నిరంతరం పొందాలి అని చెప్పి శ్రీనివాస అనుగ్రహం దానికి మూలము అని చెప్పి భావించి వేదాశీర్వచనానికి సన్నద్ధులై ఉన్నారు. సర్వయజ్ఞ తపోదాన తీర్థస్నానేతు యత్ఫలం తత్ఫలం కోటిగుణితం శ్రీనివాసస్య సేవయా. ఈ వెంకటాచలంలో ఆ దివ్యమైనటువంటి శ్రీనివాస స్వామి సందర్శనం, ఆశీర్వచన మంత్రబలం ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి పరిపూర్ణతను జీవితంలో ప్రసాదిస్తాయి. తస్య దర్శన మాత్రేణ బుద్ధి సౌఖ్యం నృణాం భవేత్ తన్మూర్ధని కృతావాసా సిద్ధచారణ యోషిత
పూజయంతి సదాకాలం వెంకటేశం కృపానిధం కోటయో బ్రహ్మహత్యానాం ఆగమ్యాగమకోటయ అంగలగ్నా వినశ్యంతి వెంకటాచల మారుతై. ధర్మపత్ని సమేతంగా వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వచనాన్ని అందుకుంటూ ఉన్నారు. విద్వాన్